బంగారం కొనాలంటే తప్పనిసరిగా శ్రావణ మాసంలోనే కొనాలా, ఆషాఢ మాసంలో కొనకూడదా? ఈ సందేహం చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసం ప్రారంభం కాకముందే ఈ ప్రశ్న ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. హిందూ ధర్మశాస్త్రాలు ఆషాఢ మాసంలో బంగారం కొనడం నిషిద్ధం అని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. అంటే ఆషాఢంలో బంగారం కొనకూడదని కఠినమైన శాస్త్ర నియమం లేదు. అయితే మన సంప్రదాయంలో ఆషాఢ మాసాన్ని కొన్ని ప్రాంతాల్లో వివాహాలు, గృహప్రవేశాల వంటి శుభకార్యాలకు తక్కువ అనుకూలమైన నెలగా భావిస్తూ ఉంటాం. అందువల్ల కొందరు కొత్త వస్తువుల కొనుగోళ్లను కూడా శ్రావణం వరకు వాయిదా వేస్తారు. ఇది ప్రాంతీయ ఆచారం మాత్రమే కానీ అందరూ పాటించాల్సిన నియమమైతే కాదు. ఇక శ్రావణ మాసం విషయానికి వస్తే ఈ నెలను శ్రీ మహావిష్ణువుకు, మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసంగా పురాణాలు పేర్కొంటాయి. శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతం, శ్రావణ పౌర్ణమి వంటి రోజుల్లో లక్ష్మీదేవిని ఆరాధించడం విశేష ఫలితాలనిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే చాలామంది ఈ మాసంలో బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీ కటాక్షం, ఐశ్వర్యం, ఆర్థిక అభివృద్ధి కలుగుతాయని నమ్ముతారు. ముఖ్యంగా బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా లక్ష్మీ స్వరూపంగా భావించి కొనుగోలు చేస్తారు. అయితే ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, శుభం అనేది కేవలం నెలలోనే కాదు, మన సంకల్పంలో, భక్తిలో కూడా ఉంటుంది. మీ అవసరం, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటే ఆషాఢంలోనైనా బంగారాన్ని కొనొచ్చు, ఎలాంటి దోషం లేదు. అయితే సంప్రదాయ విశ్వాసాలను అనుసరించాలి అనుకునేవారు శ్రావణ మాసంలో ముఖ్యంగా శుక్రవారం లేదా వరలక్ష్మి వ్రతం రోజున బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఆషాఢంలో బంగారం కొనడం శాస్త్ర విరుద్ధమైతే కాదు, శ్రావణంలో కొనడం మాత్రం సంప్రదాయపరంగా మరింత శుభప్రదంగా భావిస్తారు. భక్తి, శ్రద్ధ, ధర్మబద్ధమైన సంపాదనతో కొనుగోలు చేసిన బంగారమే నిజమైన లక్ష్మీ అనుగ్రహానికి ప్రతీకని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.